విన్న తర్వాత ఆయన ప్రకటన విన్న తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీరు ఉద్యమకారులు మీరేది సాయం చేయకపోయినా, తిన్నా తినకపోయినా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది, మన పరిస్థితులు బాగుంటాయి అని చెప్పి ఆలోచన చేసిన కార్యకర్తల్ని దగ్గర రానిలేదు. అదేవిధంగా గద్దర్ లాంటి పెద్ద మనుషుల్ని ఇంట్లోకి వస్తారంటే కనీసం తలుపు తెరవలేదు. తర్వాత అందశ్రీ లాంటి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాస్తే దాన్ని అమలు చేయలేదు. అందరిని అవమానపరిచారు. తెలంగాణ సంబంధించిన కవులని, కళాకారులను ఎవరిని కూడా కనీసం దగ్గర రానియకుండా మొత్తం నియంతృత్వంగా పరిపాలించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసి జిల్లాలు తిరుక్కుంటూ ఉద్యమకారులు ఎక్కడున్నారో అని గుర్తించి చనిపోయినటువంటి అమరులను 659 మందిని గుర్తించినాం మనం. అంటే 69లో 359 మంది, తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 1200 అని చెప్పి 459 మందికే గుర్తించి వాళ్ళకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసింది. మిగతా వాళ్ళను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అంతేకాకుండా శ్రీకాంతాచారి, అసలు ఆయన త్యాగం లేకపోతే మలిదశ ఉద్యమం లేదు. అట్లాంటి శ్రీకాంతాచారికి కుటుంబానికి ఏం చేశారు మీరు న్యాయం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఆయన శ్రీకాంతాచారి గారి తల్లిని తీసుకొచ్చేసి మహిళా కమిషన్ మెంబర్గా, సభ్యురాలుగా చేసి గౌరవించారు. ఎప్పుడో చాకలైలమ్మ ఎక్కడో ముని మనవరాలను తీసుకొచ్చేసి మహిళా కమిషన్లో పెట్టారు. అంతేకాకుండా చాకలైలమ్మ తర్వాత మహిళా యూనివర్సిటీకి చాకలైలమ్మ, కోటి మహిళా యూనివర్సిటీకి చాకలైలమ్మ పేరు పెట్టడం జరిగింది. అనేక మంది ఉద్యమకారులను గౌరవించుకునే విధంగా రేవంత్ రెడ్డి కోటి రూపాయలు కవులకు, కళాకారులకు ఇచ్చారు. ఈ విధంగా ఉద్యమకారులంతా కాంగ్రెస్ వైపు, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులంతా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందు అమరులకు 250 గజాలు, తర్వాత కోర్టుకి దెబ్బలు తిన్న వాళ్ళు, గాయాలు పడిన వాళ్ళకు 250 గజాలు, తర్వాత ఆ పెన్షన్లు, తర్వాత గుర్తింపు పత్రాలు ఇస్తామని చెప్పేసి, బస్సుల్లో ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కమిటీ వేసి అమలు చేసే క్రమంలో కేటీఆర్ గారికి ఇప్పటికైనా ఉద్యమకారులు గుర్తొచ్చారు. నిజంగా చెప్పాలంటే ఉద్యమకారుల ఉసురు తెలిగే కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది. ఇది ముమ్మాటికి నిజం. విఠల గారికి తెలుసు వారు ఉద్యమకారులు ఎంతమంది ఉద్యమకారులను ఏ విధంగా అవమానపరిచారు, ఏ విధంగా గాయపరిచారు. తొలినాళ్ళలో మేము ప్రతిపాదన పంపినాం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉద్యమకారులను గుర్తించారు. వాళ్ళకు షూరిటీ లేనటువంటి కోటి రుణాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, వయోపరిమితి ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గౌరవించారు. ఆ విధంగా తెలంగాణలో కూడా ఉద్యమకారులను గుర్తించాలని చెప్పి మేము ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా లేఖలు రాసినాం. మా నాయకత్వం కూడా కొంతమంది పోయి కలిస్తే కనీసం పట్టించుకోలేదు. అంటే అధికారం, అహంకారం దిగిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఉద్యమకారులకు, దెబ్బలు తిన్న వాళ్లకు, జైళ్ల పాలైన వాళ్లకు, కేసులు పెట్టించుకున్న వాళ్లకు 250 గజాల స్థలం ఇస్తానంటే ఇప్పుడు కేటీఆర్కి భయం అయిపోయి ఇంకేంది మా వెంట ఎవడు రారని చెప్పేసి ఆ విధంగా వాళ్ళ నామస్మరణ చేస్తారు తప్ప నిజంగా మనస్ఫూర్తిగా చేయట్లేదు.